శ్రీగురుభ్యో ఓం నమో భగవతే శ్రీరమణేశాయ. రమణ మహర్షి మిత్రులు భక్తులకు స్వాగతం, నమస్కారం. నిన్న చెప్పుకున్న దాని ఫలితం యొక్క అంశం ఏమిటంటే, సద్వస్తువు ఉన్నది ఉన్నట్లుగా ప్రకాశింపవలనన్నచో సద్వస్తువు నిన్న చెప్పుకున్నాం కదా. ఆత్మ చైతన్యం ఒకటే సద్వస్తువు. మనస్సు సద్వస్తువుకు హృదయమునందు నశింపవలను. ఆ మనోరాహిత్య స్థితి సద్వస్తువు యొక్క యథార్థ ధ్యానంగా ఇక్కడ వర్ణింపబడినది. ఏలనగా ఈ స్థితిలో ఆ సద్వస్తువు తన సహజ స్వరూపమున అనగా పరమాత్మ వ్యక్తమవును. ఈ స్థితి మోక్షమని చెప్పవలసినది. ఏలనగా ఒకసారి దీనిని చేరిన పిదప బంధము బాధలు కారణము మరలపడచూపబడాలదు. ఈ స్థితి దీనిని సాధించే మార్గము దివ్య జ్ఞానం యొక్క అధ్యయన విషయములు. మృత్యోద్భిభ్యతి ఏ భృశం సుమనసః సర్వాంతరం తే శివం యంతీశం శరణం పరం విరహితం మృత్యుద్భవాభ్యాం స్వయం సాకం తన్మమతాభిరేతి నిధనం తేషామహంతా తతః స్యాత్ తేషాం మరణశ్చధీః కిము పదే నిత్యే గతానాం స్థితి. దీని భావం ఏమిటంటే, మరణము వలన అధికముగా భయపడు నిర్మల మనస్కులు సర్వాంతర్యామి ఆనందమయుడు జనన మరణ రహితుడు ఒక పరమేశ్వరుని శరణు పొందుదురు. అంటే మరణం అంటే సహజంగా భయం ఉంటుంది కదా ఎవరికైనా కూడా. వాళ్ళు ఈ రకంగా పరమేశ్వరుని శరణు పొందుతున్నారు. ఇటు శరణాగతి వలన వారి అహంకార మమకారములు నశిస్తున్నాయి. అట్లు శాశ్వతమైన స్థానమును పొందిన వారికి మరణమును గురించిన ఆలోచన ఎట్లు కలుగుతుంది అని ఈ శ్లోక తాత్పర్యం చెబుతున్నారు. మోక్షస్థితిని పొందుటకు రెండే మార్గములు ఉన్నవని పరమగురువు భగవద్రమణ మహర్షి మనకు చెప్పుతున్నారు. ఒకటి ఆత్మాన్వేషణ, రెండవది ఆత్మ సమర్పణము. మొదటి పద్ధతి మొదటి మంగళ శ్లోక విషయము, రెండవ పద్ధతి రెండవ మంగళ శ్లోక విషయము. భగవంతుని అనుగ్రహం వలన ఆయన వాస్తవముగా ఆత్మ కంటే వేరు కాదు. కానీ అజ్ఞానులు ఆయనను భగవంతునిగానే భావించారు. మోక్షము కోరు వ్యక్తి ప్రపంచము దోషభూయిష్టమనియు దానిని అతిక్రమించటకు తన స్వప్నయత్నములు పూర్తిగా అనురూపమైనవి కావనియు గ్రహించును. అందువలన అతడు తనను సంపూర్ణముగా భగవంతునికి సమర్పించుకుంటాడు, శరణాగతుడు అవుతాడు. ఆ శరణాగతి ఆలస్యముగా అయినను సత్యాత్మకు భగవద్రూపమున అహంభావ మనస్సును నశించుటకు దారితీస్తుంది. ఎప్పుడైనా కూడా శరణాగతి అనేది సంపూర్ణ శరణాగతే మార్గం అని చెప్పి భగవద్రమణులు చెబుతున్నారు. భగవంతునికి శరణాగతి సమర్పించుకోవటం. ఇక్కడ వివేక ప్రకరణం అని 2వ అధ్యాయం చెబుతున్నారు. పశ్చామో భువనం యతో భవతి సత్ సన్మూలమేకం పరం యచ్చక్తే పరిణామభూతమఖిలం నైతద్వివాదాస్పదం అఖ్యారూపమయం చ చిత్రమిమమత్యాధార వస్త్రం ద్యుతి ద్రష్టాచేతి చతుష్టయం స పరమో యః స్వాత్మభూతో హృది. దాని భావం ఏమిటంటే, మనం ప్రపంచమును చూస్తున్నాము కనుక దీనికి ఆధారమైన ఏకైక పరమ సద్వస్తువు ఒకటి తప్పక ఉన్నది. ఇది అంతయు ఆ సద్వస్తు శక్తి యొక్క పరిణామమే. ఈ కనపడుతున్న ప్రపంచం అంతా కూడా సద్వస్తు యొక్క పరిణామమే. ఈ విషయమున వివాదమునకు తావులేదు. నామరూపములతో కూడిన చలనచిత్ర ప్రదర్శనము, దీనికి ఆధారమైన తెర అంటే చైతన్య కాంతి, ప్రేక్షకుడు, ఈ 4 కూడా పరమేశ్వరుడే. ఈ విషయానికి ఏ విధమైన వివాదం లేదు. నామరూపాలతో కూడిన చలనచిత్ర ప్రదర్శనానికి ఆధారం తెర, చైతన్యము, ప్రేక్షకుడు, కాంతి, ఈ 4 కూడా పరమేశ్వరుడే అయి ఉన్నాడు. ఆయన హృదయమునందు నిజాత్మగా ఉన్నాడు. ఈ శ్లోకమున అసత్యము నుండి సత్యమును వేరు చేయ విధానము మొదలైనది. ఇక్కడ సత్యాత్మ చలనచిత్ర ప్రదర్శనందులో నిశ్చలము, కాంతి సహితమునకు తెరతో పోల్చబడినది. ఈ తెర మీద చిత్రములు వచ్చుతూ పోవచ్చుండును, ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. ప్రేక్షకుడు ప్రపంచమును దర్శించేవాడు. అంటే మనం సహజంగా ప్రపంచాన్నే చూస్తుంటాం కదా. చలనచిత్ర ప్రదర్శనలోని ప్రేక్షకుని వలె కాక ప్రపంచ చిత్రంలో ఒకళ్ళని గమనింపవలను. ఈ సినిమా చూస్తున్నట్టుగా ఈ ప్రేక్షకుల్లాగా కాకుండా ప్రపంచ చిత్రంలో ఒకళ్ళని గమనించాలి మనం. ఇది సహజంగా భగవంతుడి
పరమాత్మ యొక్క విభూతిగా మనం దాన్ని గ్రహించాలన్నమాట. ఇక్కడ విశ్వం జీవ పరోవదేత్ ప్రథమతః సర్వం జగచ్చమతం ఏకం సత్ త్రివిధం ప్రతీయత ఇది త్రీణ్యేవ తానిత్యపి వాదౌ యావదహం మతి వపుషితాం హిత్వా తు సమ్మోహినీం స్వస్మిన్నేవ పదే స్థితిర్భవతి యా సర్వోత్తమా సైవహి. ప్రపంచంలోని మతములన్నీ మొదట జీవ జగత్తు ఈశ్వరులనే ప్రతిపాదిస్తున్నాయి. 3 త్రిదశలు ఇవి చెప్తూనే ఉన్నాయి. జీవుడు, ఈశ్వరుడు, జగత్తు 3 కూడాను ఒకే సద్వస్తువు 3గా భాషించుచున్నదనియు ఆ 3 విభిత్తములనియు 2 వాదములు ఉన్నవి. ఈ వాదములు నేను దేహము అని బుద్ధి ఉన్నంత కాలము ఉంటుంది. అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ 3 ఉన్నాయనేటటువంటిది కొంతమంది భావిస్తున్నారు. ఆ 3 విభిన్నములనే 2 వాదాలు ఉన్నాయి. ఈ వాదములు నేను దేహం అనేటటువంటి భ్రాంతి ఉన్ననాళ్ళు కూడా ఉంటుంది అని చెప్పి చెబుతున్నారు. కానీ భ్రాంతిని కలిగించి ఈ బుద్ధిని విడిచిపెట్టి తన యథార్థ రూపమని ఉండుటే అత్యుత్తమ స్థితి. ఈ భ్రాంతి కలిగించేది మన మనస్సు, అదే బుద్ధి. ఆ బుద్ధిని, ఆ రకమైనటువంటి బుద్ధిని విడిచిపెట్టి యథార్థ రూపమున అంటే సత్యాత్మక మొత్తం ఆత్మస్వరూపంగా ఉండటమే అత్యుత్తమమైన స్థితి అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకం భావం. ఆత్మ అహంభావం చే ఆవరింపబడి ఉన్నది. అహంకారమే ఆత్మ అనేది ఒక అర్థంతో. ఆభాసమాత్రముగా అహంభావమును ఆత్మని గ్రహించినచో ఆత్మని గ్రహించినచో ఆత్మను వాస్తవముగా ఉన్న విధంగా సాక్షాత్కరింపచేసుకున్నదానము. కావున అహంకార రాహిత్య స్థితిని సాధించే తీరవలను. అహంకారమే ఆత్మ అనుకునేటట్టయితే అది అసలు మనం సద్వస్తువుని మనం సాక్షాత్కరింపజేసుకోలేము. కావున అహంకార రాహిత్య స్థితిని సాధించాలి. అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఆత్మని గురించి వేదాంత సిద్ధాంత సంబంధమైన ఊహలల్లుట వ్యర్థం. ఆత్మని గురించి రకరకాల అపోహలు మనలో ఉంటాయి కనుక ఆ విధమైనటువంటి ఊహాపోహలన్నీ కూడాను వ్యర్థము అని చెప్పి చెబుతున్నారు. వాదై కిం భవిత జగద్భవతి సన్నిధ్యా భ్రమశ్చిజ్జడం ఆనందం నను దుఃఖమేవ తదితి త్యక్త్వా సమస్తం జగత్ స్వాత్మానం సమవేత్య సత్యమమలం దైత్యైక్యవాదాతిగే యా హంతారహిత స్థితిర్నిజపదే సర్వాదృత శైవహి. దీని భావం ఏమిటంటే ప్రపంచము సత్యము, వట్టి భ్రాంతిమయము, చేతనము, అచేతనము, ఆనందమయము, దుఃఖమయము. ఇట్టి వాదములతో ఏమీ ప్రయోజనము లేదని చెబుతున్నారు. ప్రపంచం సత్యము, కొంతమంది భ్రాంతి అంటారు, చేతనం అంటారు, కొంతమంది అచేతనం అంటారు, ఆనందమయము, దుఃఖమయము. ఈ రకమైన వాదోపవాదాలు వల్ల ప్రయోజనము లేదు అని చెబుతున్నారు. సమస్త ప్రపంచమును పరిత్యజించి సత్యము శుద్ధమునకు నిజాత్మను చక్కగా తెలుసుకొని ద్వైతవాదమునకు ఏకత్వవాదమునకు అతీతమైన తన స్వరూపమునందు అహంభావరహితముగా ఉండుటే అందరికీ ఆదర్శపాత్రమును. అంటే ఈ విధమైన వాదోపవాదాలు, సత్యము అసత్యం, ఈ రకమైనటువంటి వాదోపవాదాలన్నీ కూడాను వదిలిపెట్టేసేసి పరిత్యజించి నిజాత్మని చక్కగా తెలుసుకుని ద్వైతవాదానికి ఏకత్వవాదానికి అతీతమైన తన స్వరూపం అంటే నీ స్వరూపం అహం బ్రహ్మాస్మి అనేదే నీ స్వరూపం నందు అహంభావరహితంగా ఉండుటే అందరికీ ఆదర్శప్రాయం. అహంభావం వదిలిపెట్టేసి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి భావంలో ఉండటమే అందరికీ ఆదర్శప్రాయం అని చెప్పి చెబుతున్నారు. ఆత్మ వాస్తవంగా ఉన్నది ఉన్నట్లు ప్రకాశించు అహంకార రహిత స్థితిని ప్రతి వ్యక్తి తన హృదయమున ప్రేమించును. ఆ స్థితి ప్రపంచ పరిత్యాగం వలనే లభించును. ఆత్మ వాస్తవంగా ఉన్నది ఉన్నట్లు ప్రకాశించు అహంకార రహిత స్థితిని ప్రతి వ్యక్తి తన హృదయమున ప్రేమించును. ఆ స్థితి ప్రపంచ పరిత్యాగం వలననే లభ్యమవుతుంది. అంటే కనపడుతున్నటువంటి ప్రపంచం వాస్తవం అనుకోకుండా తన ఆత్మస్వరూపం, తన స్వరూపమే స్థితి, సరైన స్థితి అనేటటువంటిది గ్రహించగలగటం వల్లనే అది సాధ్యమవుతుంది. ఈ స్థితిని సాధింపవలని తీవ్రముగా వాంఛించువానికి ప్రపంచ సత్యత్వాది చర్చలు అప్రస్తుతములు. అవి అసలు ఆ విధమైనటువంటి చర్చ కూడా అనవసరం. ఆ రకమైనటువంటి భావన కనుక ఉంటే కనుక మనకి
ఏది ఆత్మస్థితి ఒక్కటే నా స్వరూపం ఆత్మస్వరూపమైనటువంటి స్థితి కనుక కలిగి ఉండేటట్టయితే ఈ విధమైనటువంటి వాదోపవాదాలన్నీ కూడా అప్రస్తుతాలు. కానీ ఆ ప్రశ్నలకు పరిహరింపదాలని సాధకుల కొరకు ఈ విషయములు తర్వాతి పుటల్లో వివరింపబడినవి. ఈ ప్రశ్నలు వదిలిపెట్టలేని వాళ్ళు ఉంటారు కదా, చాలామందికి ఈ రకమైన వాదోపవాదాలే ఉంటాయి. వాటిని వదలలేని వారి కోసం అని చెప్పి ఈ విధంగా చెబుతున్నారు. ఆత్మ రూపము కలదైనచో ప్రపంచమునకు భగవంతులకు రూపములు ఉండవలను. ఆత్మకే కనుక రూపం ఉంటే ప్రపంచానికి రూపం ఉండాలి, భగవంతుడికి కూడా రూపం ఉండాలి. ఆత్మ రూపము లేనిదైనచో ఎవడు ఎట్టు రూపములను చూచును? దృశ్యము చూడబడినది దృక్కు చూచు దానికంటే వేరుగా ఉండున. దృశ్యము దృక్కు కంటే వేరుగా ఉండున. దృక్కు స్వయముగా ఆత్మయే, చూచేవాడు ఆత్మయే, చైతన్య జ్ఞానమయమైన ఆ దృక్కు. దృక్కు అనేది జ్ఞానమయం అన్నమాట. అది ఆ జ్ఞానమే చూస్తుంది. వేరుగా ఉండున. దృశ్యము దృక్కు వేరువేరుగా ఉండవని చెబుతున్నారు ఇక్కడ. దృక్కు స్వయముగా ఆత్మయే, చైతన్యమయమైన ఆ దృక్కు హద్దులు లేనిది. ఆ చూసేవాడికి ఆత్మకి హద్దులు లేవనేది చెబుతున్నారు ఇక్కడ. అనంతము, ఉపాధులు పరిమితులు లేనిది, ప్రపంచము లేనిది, ప్రపంచాతీతము, అద్వితీయం అని చెప్పి ఆత్మని గురించి చెబుతున్నారు ఇక్కడ. ఆత్మ చైతన్యవంతము, హద్దులు లేనిది, అనంతము, ఉపాధులు లేనిది, దానికి ఉపాధి కూడా లేదు దానికి, అది అనంతమైనదని చెప్పి ఆత్మని గురించి చెబుతున్నారు. ఈ ప్రపంచమునందు ప్రతి వ్యక్తి శరీరము పంచకోశములతో ఏర్పడినది. అందువలన పంచకోశములతో కూడినది శరీరం అనబడును. ఇట్టి స్థితిలో ప్రపంచం వాస్తవముగా శరీరం కంటే వేరుగా ఉండునా? ఎవరెన్నో శరీరము లేకుండా ప్రపంచమును చూచినారా? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములు పంచకోశములు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములు పంచకోశములు. ఆత్మ స్థూలదేహంతో కానీ సూక్ష్మదేహముతో కానీ తాదాత్మ్యము చెందనిచో ప్రపంచము భాషించదు. అంటే ఆత్మ భాషించాలంటే ముందు ఒక దేహం కావాలి, స్థూలదేహం కానీ సూక్ష్మదేహం కానీ. శబ్దాదీన్ విషయాన్ విహాయ జగతో రూపం భవేన్నో పృథక్ ఏవం దీంద్రియ పంచకస్య విషయో నిశ్శేషమే తజ్జగత్ ఏతైః పంచభిర్నింద్రియైః జగదిదం ఏకం మనో ఉచ్యతే సచ్చేవం మనసో జగత్కథయ కిం భిన్నం భవేత్ తత్వతః. శబ్దము మొదలగు ఇంద్రియముల కంటే వేరుగా ప్రపంచమునకు రూపము లేదు. ఈ విధముగా ప్రపంచమంతయు కేవలము పంచజ్ఞానేంద్రియ గోచరముగా ఉన్నది. ఈ పంచేంద్రియముల ద్వారా ఒకే మనస్సు ఈ ప్రపంచమును తెలుసుకొనుచున్నది. ఇట్టి స్థితిలో ప్రపంచము మనసు కంటే వేరుగా ఉండునా అని ప్రశ్నిస్తున్నారు. శబ్దస్పర్శ రూపరస గంధములు 5 జ్ఞానేంద్రియములు. ఇవి చెవి, చర్మము, నేత్రము, జిహ్వ, ముక్కు 5 జ్ఞానేంద్రియములు. అవి విషయములు, ఇవి విషయాలు. ప్రపంచము మనసు ద్వారా మాత్రమే భాషిస్తుంది. కావున మనస్సు ఆలోచనామయము. అనగా ఆలోచనల కంటే మనస్సు వేరుగా ఉండదు. అది మనకు తెలిసిందే కదా, మనస్సు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. విశ్వము మనస్సును రెండును ఒక్కటిగా ఆవిర్భవించి లయించును. అయినను జడమైన విశ్వమునంతటినీ మనస్సే భాషింపజేయుచున్నది. ఈ విశ్వ మనస్సులు రెండును ఉదయాస్తమయములు లేని ప్రకాశరూపమైన దేనియందు ఆవిర్భావలయములను పొందుతున్నవో అఖండము, స్వచ్ఛము, చైతన్య రూపమునైన ఏకైకమైన వస్తువే సత్యమైనదని తెలుసుకునము. విశ్వము, మనస్సు అను రెండును ఒక్కటిగా ఆవిర్భవించి లయిస్తున్నాయి ఒకేసారి. మనస్సు విశ్వం ఎట్లా కనపడుతుంది? మనస్సు ద్వారానే ఆవిర్భవిస్తుంది. అదైనా జడమైన విశ్వమంతటిని మనస్సే భాషింపజేస్తుంది. ఈ విశ్వ మనస్సులు రెండును ఉదయాస్తమయము లేని ప్రకాశ రూపమైన దేనియందు ఆవిర్భావములైన పొందుతున్నవో అఖండము, స్వచ్ఛము, చైతన్య రూపము ఏకైకమునైన ఆ వస్తువే సత్యమైనదని, ఆ సత్యమైన వస్తువు ఆత్మవస్తువుగా, ఆత్మే చైతన్య వస్తువుగా తెలుసుకోవటం అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. నిరంతరము ఉండని ప్రపంచము, మనస్సు రెండును అసత్యములే. కనపడుతున్న ఈ విశ్వం కానీ మనస్సు కానీ రెండు కూడా అసత్యాలు. వాటిని అధిష్టానమైన ఆత్మ మాత్రమే సత్యము అని చెప్పి స్పష్టంగా చెబుతున్నారు. వాటిని భాషింపజేసేది ఆత్మ వల్లనే అవి భాషిస్తున్నాయి. లేకుంటే దానికి ఆ శక్తి కూడా లేదు అని చెప్పి మనస్సుకు కూడా
మనస్సు కూడా ఆత్మ చైతన్యం వల్లనే భాషిస్తున్నది అని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. ఇది శ్రీ రమణ మహర్షి శిష్యుడైన లక్ష్మణ శర్మ గారి నలుపది అన్న దానిలో నుంచి సారాంశం అన్నమాట. తర్వాత మళ్ళీ చెప్తాను.